అంటూ అటువంటి వెంకటేశ్వరుడి యొక్క కళ్యాణం. కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని. ఏ మంగళప్రదమైనటువంటి కార్యమును భక్తి శ్రద్ధలతో చూసినంత మాత్రము చేత దుర్నిమిత్తములు అణిగిపోయి ఏ అవసరములు తీరక జనులు బాధపడుతున్నారో ఆ అవసరములు తీరడానికి తగినటువంటి రీతిలో భగవంతుని యొక్క కరుణాకటాక్ష వీక్షణము ప్రసరిస్తుందో ఆ కార్యక్రమమునకు కళ్యాణము అని పేరు. అటువంటి కళ్యాణ కార్యక్రమం కాసేపట్లో జరగబోతోంది. అంత గొప్ప కళ్యాణం, ఇన్ని దీపాలు, అంతమంది సాధుపురుషుల యొక్క దర్శనం, ఇంతకన్నా మనందరం కోరుకునేది ఉంటుంది? మనందరం జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఇంతకన్నా ఉత్తమమైన మార్గం ఉంటుంది? పైగా రేపటి రోజున ఏకాదశి. అటువంటి రోజున పూర్వాంగంగా ఇవాళ వెంకటేశ్వరుడు ఇక్కడికి రావడం, ఎక్కడో వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామి భాగ్యనగరంలో ఇన్ని